హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈ చాను. ఈరోజు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలువబడే భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఒకానొక సమయంలో అంటరానితనం పేరుతో అట్టడుగు వర్గాలు, కులాలు, ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అలాంటి సమయంలో ఒక విప్లవ వీరుడు పుట్టుకొచ్చాడు. అప్పటి వరకు మూగబోయిన అణగారిన ప్రజలకు ఆదర్శవంతుడు అయినాడు బిఆర్ అంబేద్కర్. భారతీయ సమాజంలో దళితుల హక్కుల కోసం, సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప కార్యకర్త మరియు సంఘ సంస్కర్త. అంబేద్కర్ గారు ఏప్రిల్ 14, 1891 సంవత్సరంలో రామ్జీ మలోజీ సక్పాల్ మరియు భీమాబాయి దంపతులకు జన్మించారు. ఈయన 14వ సంతానం. ఈయన మధ్యప్రదేశ్లోని మావ్ గ్రామంలో మహార్ కులంలో జన్మించారు. అప్పట్లో ఈ కులం అంటరాని కులంగా ఉండేది. అంబేద్కర్ గారి పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి బ్రిటిష్ ఆర్మీలో సేవకుడిగా పనిచేసేవారు. అంబేద్కర్ కు 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు అంబేద్కర్ తండ్రి తన వృత్తి నుండి రిటైర్డ్ అయ్యారు మరియు కుటుంబం మొత్తం ముంబైకి మకాం మార్చారు. అక్కడ మరో చిన్న ఉద్యోగం చేశారు. అంబేద్కర్ కు 6 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి ఆయన తల్లి భీమాబాయి చనిపోయింది. ఆ సమయంలో మొత్తం 14 మందిలో 3 అబ్బాయిలు మరియు 2 కుమార్తెలు మాత్రమే మిగిలారు. దళితుడైన అంబేద్కర్ చిన్నప్పటి నుండి అనేక వేధింపులకు గురయ్యాడు. చిన్నతనంలో అన్నయ్యతో కలిసి వేరే ఊరికి వెళ్తుండగా దాహం వేసి ప్రక్కనే ఉన్న ఇంటికి నీళ్లు త్రాగేందుకు వెళ్ళాడు. అతను మహార్ కులానికి చెందినవాడని తెలిసి నీరు ఇవ్వడానికి నిరాకరించారు. బదులుగా అతనిని మందలించి అతని ప్రక్కనే ఉన్న బురదగుంటలో నీరు త్రాగడానికి పంపించారు. అంతేకాకుండా పాఠశాలలో కూడా ఇతర విద్యార్థులు లోపల కూర్చునేవారు. కానీ అంబేద్కర్ తరగతి గది వెలుపల ప్రవేశ ద్వారం వద్ద కూర్చునేవారు. ఒక ఉపాధ్యాయుడు ఒకసారి బోర్డు మీద ఎవరూ సాధించలేని ఒక లెక్కను వ్రాసాడు. అయితే మిగిలిన యువకులు అంబేద్కర్ చేయబోతున్నప్పుడు తమ భోజన క్యారేజీలు బోర్డుకు దగ్గరగా ఉన్నాయని భావించి అంబేద్కర్ బ్లాక్ బోర్డ్ తాకడానికి నిరాకరించారు. ఎక్కడికి వెళ్ళినా కులం ఆధారను వివక్షను అంబేద్కర్ ఎదుర్కొనేవారు. అయితే చదువు విషయంలో మాత్రం అంబేద్కర్ ముందుండేవారు. కృష్ణాజీ అంబేద్కర్ ఉపాధ్యాయుడికి అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. అంబేద్కర్ ఇంటి పేరు గతంలో అంబా వాడేకర్. అయితే శిక్షకుడు అంబేద్కర్ ని ఇష్టపడి అతని పేరును అంబా వాడేకర్ నుండి అంబేద్కర్ గా మార్చారు. అప్పటి నుండి అతని పేరు బిఆర్ అంబేద్కర్ గా మార్చబడింది. 1907 ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో అతను తన విద్యను ముగించారు. ఆ రోజుల్లో మెట్రికులేషన్ పూర్తి చేయడం దళితులకి పెద్ద విజయం. అందులో భాగంగా అతని భవిష్యత్తు చదువుకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పలువురు ముందుకొచ్చారు. కానీ తన చదువును కొనసాగించక ముందే అంబేద్కర్ తన 15 సంవత్సరాల వయస్సులో 9 సంవత్సరాల బాలిక అయిన రమాబాయిని వివాహం చేసుకున్నారు. బరోడా మహారాజ్ సాయాజీరావ్ గైక్వాడ్ నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేసేవారు అని తెలుసుకుని అలా బరోడా సంస్థానం నుండి వచ్చే స్కాలర్షిప్తో 1912 నాటికి బొంబాయి యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ డిగ్రీ పొందారు. తర్వాత అంబేద్కర్ గారు అదే బరోడా ఇన్స్టిట్యూషన్లో ఉద్యోగం దక్కించుకున్నారు. కానీ అంబేద్కర్ గారికి ఉన్నత చదువులు చదువుకోవాలని కోరిక ఉండేది. దీని గురించి ఆయన మహారాజ్కి చెబితే ఆయన ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. కానీ ఒక షరతు పెట్టారు. అది ఏమిటంటే విదేశాలలో చదువు పూర్తయ్యాక భారతదేశానికి వచ్చిన తరువాత బరోడా సంస్థానంలోనే 10 సంవత్సరాలు పని చేయవలసి ఉంటుందని మహారాజ్ గారు షరతు పెట్టారు. దీనికి
అంబేద్కర్ గారు ఒప్పుకున్నారు. అలా బరోడా సంస్థానం నుండి వచ్చే స్కాలర్షిప్తో 1913 అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేరారు. అప్పుడు అంబేద్కర్ గారు అమెరికాలో స్వేచ్ఛ అంటే ఏమిటో మొదటిసారిగా చూశారు. ఎందుకంటే అమెరికాలో కులజాతి వివక్ష భారతదేశంలో ఉన్నట్టు అమెరికాలో ఉండేది కాదు. అప్పట్లో అమెరికాలో అందరికీ సమానమైన గౌరవం కూడా దక్కేది మరియు అవకాశాలు కూడా దక్కేవి. అక్కడ యూనివర్సిటీలో అంబేద్కర్ గారు పీజీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1916లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చేరారు. అక్కడ 8 సంవత్సరాలలో పూర్తి చేయవలసిన చదువును కేవలం 2 సంవత్సరాల 3 నెలల్లో పూర్తి చేశారు. అందుకోసం అంబేద్కర్ గారు సమయాన్ని వృధా చేయకుండా లైబ్రరీలో ఉండే అన్ని పుస్తకాలను క్రమం తప్పకుండా చదివేవారు. అంబేద్కర్ గారు లండన్ యూనివర్సిటీలో చదివేటప్పుడు ఎన్నో అంశాలపై పుస్తకాలు కూడా రాసేవారు. అక్కడ ఆయనకు డాక్టరేట్ కూడా లభించింది. కానీ కొంతకాలానికి బరోడా సంస్థానం కేటాయించిన స్కాలర్షిప్ అయిపోయిందని వెంటనే బరోడా సంస్థానంలో ఉద్యోగం చేయమని ఉత్తరం వచ్చింది. దాంతో 1917లో అంబేద్కర్ గారు భారతదేశానికి తిరిగి వచ్చి ఒప్పందం ప్రకారం బరోడా సంస్థానంలో రక్షణ శాఖలో ఉద్యోగంలో చేరారు. అక్కడ ఆయనకి పెద్ద ఉద్యోగం దొరికిన చిన్న కులస్తువారు కావడంతో ఆయన క్రింద పనిచేసేవారు ఎవరు గౌరవించేవారు కాదు. ఏదైనా ఒక ఫైల్ అతనికి ఇవ్వాలంటే దూరంగా పెట్టేసి లేదా విసిరేసి ఇచ్చేవారు. చివరికి ఉండడానికి ఇల్లును కూడా ఎవరూ ఇచ్చేవారు కాదు. చివరికి తన పరిస్థితిని బరోడా మహారాజ్కి చెప్పుకున్న ఆయన ఏమి చేయలేను అని చెప్పడంతో అంబేద్కర్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి తిరిగి ముంబై వెళ్ళిపోయారు. ఎటువంటి ఉద్యోగం లేక ఆదాయం కోసం ట్యూషన్స్ మరియు కంపెనీస్కు సలహాలు ఇచ్చే ఒక కన్సల్టింగ్ బిజినెస్ మొదలుపెట్టారు. అవి కొన్ని రోజులు మాత్రమే ప్రశాంతంగా సాగేవి. ఎప్పుడైతే అంబేద్కర్ గారు చిన్న కులస్తుడు అని తెలియడంతో ఎవ్వరూ ఆ ట్యూషన్కు మరియు ఆ కంపెనీకి రావడం మానేశారు. దాంతో ఆ కంపెనీని అంబేద్కర్ గారు మూసివేశారు. చివరిగా గవర్నర్ మద్దతుతో బాంబేలో ఒక కళాశాలలో ప్రొఫెసర్ అయ్యారు. ఆ దిశగా 1927లో అంటరానితనానికి వ్యతిరేక ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. అలా మహల్తో దళితులు మహాసభని ఏర్పాటు చేశారు. ఈ సభకు దేశం నలుమూలల నుండి కొన్ని వేల మంది దళితులు తరలి వచ్చారు. అప్పటి వరకు దళితులు మహాద్లోని చెరువు నీటిని త్రాగడానికి అక్కడ ప్రజలు అనుమతించేవారు కాదు. కానీ అంబేద్కర్ గారు ఆ సభలో దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ చెరువు నీటిని త్రాగేలా అనుమతి వచ్చేలా చేశారు. అప్పటికి అంటే నీళ్లు తాగడానికి అనుమతి వచ్చేసరికి ఆ చెరువు నీరు తాగడానికి అందరూ భయపడుతుంటే అంబేద్కర్ గారు ధైర్యంగా వెళ్లి చెరువులో నీటిని త్రాగారు. ఆ ఒక్క సభతో అంబేద్కర్ గారి పేరు దేశమంతా మారుమ్రోగింది. దళితులకు పాఠశాలలు, దేవాలయాల్లో ప్రవేశం కల్పించడంలో ఉద్యమాలు ప్రారంభించి విజయం సాధించారు. చదువులో ఇంత స్థాయికి చేరుకున్నారు. తద్వారా అందరికీ విద్య అవసరమని చెప్పారు. తరువాత బారిస్టర్గా పనిచేయడం అంబేద్కర్ గారు ప్రారంభించారు. అయితే అంబేద్కర్ భార్య రమాబాయి 1935లో అనారోగ్యంతో మరణించారు. కొంతకాలానికి అతను బొంబాయిలో ప్రిన్సిపల్ మరియు న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉంది. కానీ అతను తిరస్కరించి రాజకీయాల్లోకి ప్రవేశించారు. అతను ఇండిపెండెంట్ లేబర్ పార్టీ మరియు షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనే 2 రాజకీయ పార్టీలను కూడా స్థాపించారు. అయితే స్వాతంత్ర్యం తరువాత అంబేద్కర్ గారు సెంట్రల్ కౌన్సిల్లో మొదటి న్యాయమంత్రిగా నియమితులయ్యారు. అంబేద్కర్కు భారత రాజ్యాంగాన్ని రూపొందించే అవకాశం లభించింది. భారత రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన ఎంపిక అయ్యారు.
అలా మన భారతదేశ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయడం జరిగింది. అంబేద్కర్ గారు వారి బోధనలకు చలించి బౌద్ధ మతమయ్యారు. అతను ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ అనే పుస్తకాన్ని కూడా రచించారు. అతను డిసెంబర్ 6, 1956న కన్నుమూశారు. అంబేద్కర్ జయంతి అనేది ఆయన జన్మదినాన్ని మరియు చేసిన గొప్ప పనులను మరియు ఆయన మన భారతదేశానికి అందించిన రాజ్యాంగాన్ని స్మరించుకునే రోజుగా ఈరోజు మనం ఒక పండుగలా జరుపుకుంటాం. మీలో ఎంతమందికి అంబేద్కర్ గురించి తెలుసు? కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే లైక్ చేస్తే షేర్ చేయండి. దిస్ ఈజ్ చాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.